ఉన్నాడు. వినోద్‌తో మాట్లాడదాం. వినోద్ ఎప్పుడు కాల్ చేశారు మీకు మురళి? ఏం చెప్పారు? ఆ యొక్క కాల్‌లో ఏం మాట్లాడారు మురళి మీతో? అయితే నార్మల్‌గా కాల్ చేసినాడు సార్. రెగ్యులర్‌గా నార్మల్‌గా కాల్ చేస్తూనే ఉంటాడు. మొన్న నైట్ వచ్చేసి 9కి అలా కాల్ చేశాడు. కాల్ చేసి "ఏం చేస్తున్నావురా?" అంటే "ఏం లేదురా నార్మల్‌గా ఉన్నాను." "చెప్పురా" అంటే "లేదురా ఈరోజు బార్డర్‌కి తీసుకెళ్తున్నారు యుద్ధానికి. కొంచెం భయంగా ఉందిరా" అని చెప్పా. "ఎందుకురా భయము? నీ గురించి నాకు తెలుసురా" అని చెప్తే నెక్స్ట్ "లేదురా నా గురించి నాకేం భయం లేదు. అమ్మ వాళ్ళ గురించే భయము. వాళ్ళు ఏమనుకుంటారో, ఏం చేస్తారో ఏమో, నాకేమైనా అయితే వాళ్ళు ఎలా ఉంటారో అది భయం ఎక్కువ వేస్తుందిరా. ఒకవేళ నాకేమైనా అయితే అమ్మ వాళ్ళకి నువ్వే చూసుకోవాలిరా అది ఇది అని చెప్పాడు సార్. నీకేం కాదులేరా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చంపేవాడే కానీ చచ్చేవాడు కాదురా. నువ్వు అందుకోసమే ఇండియాలో వెళ్ళావు, ఇండియా బార్డర్‌లో వెళ్తున్నావు ఇప్పుడు. నువ్వు అలా ఏం చెప్పదురా. లేదురా నాకు కొంచెం అమ్మ వాళ్ళతోనే కొంచెం భయం ఎక్కువేస్తుంది. నా గురించి నాకెప్పుడు భయం లేదు. అమ్మ వాళ్ళ గురించే నాకు భయము. నేను రేపు మార్నింగ్ మెసేజ్ చేస్తే నేను ఉన్నట్టురా, లేకుంటే లేదన్నట్టు చెప్పాడు సార్. ఎప్పుడు అలా మాట్లాడకురా. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా తిరిగొస్తావు. నువ్వు ఎప్పుడు అలాంటిది ఆలోచన చేయకు. అమ్మ వాళ్ళని మేము చూసుకుంటాంలే. కంపల్సరీ నువ్వు రిటర్న్ వస్తావురా. నువ్వు అలా ఏం టెన్షన్ పడకు అని చెప్పాను సార్. హ్మ్. సో, ఎలా ఉండేవాడు మీతో మురళి? చిన్నప్పటి నుంచి యాక్టివ్‌గా ఉండేవాడని చెప్పి కూడా అంటా ఉన్నారు. పెద్ద మంచి అథ్లెట్‌గా అని కూడా చెప్తున్నారు. సో, ఎప్పుడు ఈ ట్రైనింగ్‌కెళ్ళాడు? ఎప్పుడు జాయిన్ అయ్యాడు అసలు ఆర్మీలో? అన్- సరే మురళి నేను గోవింద్ మేము ముగ్గురం రిక్రూట్మెంట్ పూరా ప్రాసెస్ మొత్తం ఉన్నాము. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ 21 2022 నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగడం జరిగింది. అక్కడ ఈ అబ్బాయి మేము అంతా కొద్దిగా నార్మల్ పాస్ అయినా మురళి ట్రాక్ ఫస్ట్ 400 మెంబర్స్లో ట్రాక్ ఫస్ట్ కొట్టడం జరిగింది. చాలా కష్టపడ్డారు ఆ రేస్ కోసం. మిడ్ నైట్ ఆర్మీ రేస్ అంత ఈజీగా ఉండదు అందరూ అనుకున్నట్టు. మిడ్ నైట్ 2 o'clock 3 o'clock స్టార్ట్ అవుతుంది రన్నింగ్ రేస్. ఆ రేస్లో చాలా కష్టపడి రన్నింగ్ క్లియర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ కంప్లీట్ అయిపోయింది. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ జరిగింది. మెడికల్ కంప్లీట్ అయిపోయింది. రీమెడికల్ పడింది మురళికి. తర్వాత సికింద్రాబాద్లో వెళ్ళి రీమెడికల్ కూడా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా సక్సెస్ఫుల్గా తర్వాత మేము ఆఫ్టర్ రీమెడికల్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో నా పేరు కే శ్యామ్ సుందర్ నాయక్. సేమ్ డేట్ మేబీ 1 or 2 days డిఫరెన్స్లో నేను డాక్యుమెంట్లో డిఈఓ సైన్ లేదని రిజెక్ట్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల నేను ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. సూసైడ్ అటెంప్ట్ చేస్తే నాకు బాగా మంచిగా మోటివేట్ ఇచ్చి అలా చేయొద్దు అలా చేయకూడదని మా పేరెంట్స్కి వచ్చి నన్ను హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత నన్ను మళ్ళీ మోటివేషన్ చేస్తూ నేను ఉన్నాను నీకని చెప్పాడు. లాస్ట్ నాతో మాట్లాడడం 13 days బ్యాక్ నాతో మాట్లాడడం జరిగింది. నాకు మళ్ళీ వాడి మోటివేషన్తో నేను మళ్ళీ బ్యాకప్ ఇచ్చుకుంటూ స్లోగా ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ నేను వాడితో 13 days ముందు మాట్లాడడంలో అస్సాం రైఫిల్ సెలక్షన్లో వాడి ధైర్యంతోనే వాడు నన్ను ముందుకు నడిపించుకుంటా ఈరోజు అస్సాం రైఫిల్లో సెలడం జరిగింది. మురళి నార్మల్గా సెలెక్ట్ కాలేదు. ట్రాక్ ఎక్కడ వెళ్ళినా ఒక మంచి అథ్లెట్. పంజాబ్లో కూడా మంచి మెడల్ సాధించాడు. తర్వాత మురళికి ఆషామాష ఈ యూనిఫామ్ కాదు ఇది. ఒక్కరోజు యూనిఫామ్ వేసుకొని చనిపోదామనే మైండ్ సెట్తోనే ప్రతి క్షణం ఉండేది. మేమంతా ఎగ్జామ్స్ చదువుకునేటప్పుడు కూడా నాతో పాటు గోవింద్ మేమంతా ఉన్నాం సాయి డిఫెన్స్ అకాడమీ గుంటూరులో. అక్కడ చదువుకునే టైంలో కూడా మేమంతా పడుకున్న ఏ ఒక్క పోస్ట్ అయినా నాకు రాకపోద్దా అనే ఆ పోస్ట్ కోసం వాడు కష్టపడేవాడు బాగా. మేము పడుకున్నా చదువుకుంటూ ఉండేవాడు. అలా చాలా కష్టపడే ఉద్యోగం కోసం. ప్లీజ్ గవర్నమెంట్ మంచిగా మురళి కుటుంబానికి సహకరించాలి. ఈరోజు ఒక భారతదేశం ఒక మంచి సైనికుడిని కోల్పోవడం జరిగింది. యాక్చువల్లీ నేను ఈరోజు బ్రతకడం వాడి దయ వల్లే. యాక్చువల్లీ నేను మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. సో, ఫ్రెండ్స్ అందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి కూడా లోనవుతా ఉన్నారు. తను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్ మురళీ నాయక్ మోటివేట్ చేసి తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. తను కూడా ఉద్యోగం సాధించాడంటే దానికి కారణం మురళీ నాయక్ అంటూ కూడా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతా ఉంది. పాకిస్తాన్‌కు సంబంధించినటువంటి ఆ సైనికులందరూ కూడా దొంగ దెబ్బ అది ఏదైతే మనకు ఎల్ఓసిలో దాన్ని కాల్పుల విరమణ ఏదైతే ఉందో దాని ఒప్పందాన్ని కూడా బ్రేక్ చేసి కాల్పులు జరుపుతున్నప్పటికీ కూడా వీరోచితంగా వాళ్లకు ఎదురొడ్డి పోరాడాడు మురళీ నాయక్. అలాగే వీరమరణం కూడా పొందాడు.
తాను చనిపోతాను అని తెలిసిన తర్వాత కూడా యుద్ధంలోకి దిగినటువంటి ఆ వీరుడుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా. ముందే తాను చనిపోతానని ముందే తనకు తెలిసి కూడా తన ఫ్రెండ్కి కాల్ చేసి, తన స్నేహితుడికి కాల్ చేసి, తల్లిదండ్రుల గురించి బాధ్యతను అప్పగించి తను యుద్ధంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా మురళీ నాయక్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే రోజువారీ కూలీలు పనులు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా బొంబాయికి వెళ్ళి వాళ్ళ రోజువారీ ఆ యొక్క కూలీ పనులు చేసేవారు. సో మురళీ